ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. అమ్మా నమస్తే. నమస్కారం అమ్మా జయలక్ష్మి. అమ్మా ఉమ్, ఫోన్ ఉమ్, ఆన్ చేస్తే చాలమ్మా, మార్నింగ్ లేచాక ఉమ్, ఒక్కసారి ఫోన్ ఆన్ చేసామంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక కొటేషన్. ఉమ్. అసలు అవి ఫాలో అవుతారా, దాని మీనింగ్ అయినా వీళ్ళకి తెలుస్తుందా అంటే ఏమీ ఉండదు. అవి కూడా ఫార్వర్డ్ మెసేజెస్. ఈవినింగ్ అయితే గుడ్ నైట్లు, లేకుంటే ఏయో పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఫొటోస్, పెద్ద పెద్ద ఎంజీలు ఉన్న బైట్స్, విజువల్స్, అవన్నీ మనము ఆన్ చేసామంటే అవి బఫర్ అవుతూనే ఉంటుందన్నమాట. వీడియో ఓపెన్ కూడా కాదు. నాకు అనిపిస్తుంది అసలు అంత టైం ఎలా ఉంటుంది అంటే, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పుకోవాల్సింది ప్రతిరోజు చెప్పుకోవాల్సిందేనా? ఇలాంటి ఇష్యూలు మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? చేస్తూనే ఉన్నామమ్మా. నేనేమి ఎక్సెప్షన్ అనుకుంటున్నారా? నా చేతిలో కూడా ఒక ఫోన్ ఉంది కదా. అంటే పెద్దవారు కదా, మీకు కూడా ఇలానే పంపిస్తూ అంటే ఉంటారా? వ్యక్తిగతంగా పంపించే వాటికన్నా గ్రూపుల్లో పంపించేస్తూ ఉంటారు. ఇది ఇంకా భయంకరమైనటువంటి విషయం. ఎలాగంటే 253 ఎంతో లిమిట్ చెప్పారు కదమ్మా ఒక గ్రూప్ కి. అంటే ఒక మెసేజ్ గుడ్ మార్నింగ్ అని పెడితే ఎంతమందికి వెళ్తోంది? 253 మందికి వెళ్ళింది. తర్వాత ఈ మెసేజ్లు పంపిస్తున్నారు, పెద్ద పెద్దవి, చాలా పెద్ద వీడియోలు అవన్నీ పంపిస్తారు. ఇవన్నీ దీనివల్ల ఏమవుతోంది? ఎవరు చూస్తారా? చూడరా? చాలా మంది చూడరు. అవును. పైగా వీటిల్లో చాలా వరకు ఫార్వర్డ్ మెసేజెస్. ఇవి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అంటే దీనివల్ల 1, 2 అని చెప్పడానికి వీల్లేదు. ఒకటి ఏమిటంటే, చేతిలోకి ఫోన్ తీసి ఎవరికన్నా అర్జెంటుగా మెసేజ్ పెడదామంటే ఆ నెట్ ఏదో బిజీగా అయిపోయి మెసేజ్ పెట్టడానికి కనీసం 5 నిమిషాలు పడుతూ ఉంటుంది. పొద్దున పూట ఫోన్ ఆన్ చేయగానే బ్యాకప్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పి ఆన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, హ్యాంగ్ అవుతుంది. ఎమర్జెన్సీ కాల్స్కి ఇవన్నీ అడ్డేనా? అవును. 5 నిమిషాలు ఆగితే అవతల కొంపలు మునిగిపోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. అందరికీ అన్ని సందర్భాల్లోనూ అంత అవసరం రాలేదు, రాకూడదని కూడా ఆశిద్దాం. ఒకవేళ వస్తే మెసేజ్ వెళ్ళడానికి లేటేనా? అవునమ్మా. దీనివల్ల ఆ రకమైనటువంటి ఇబ్బంది ఒకటైతే, ఫోన్లో స్టోరేజ్ స్పేస్ అంతా నిండిపోతూ ఉంటుంది. ఇది 2. మూడోది, ఈ ఇంకొకటి ఏమిటంటే, ఒక ఫోటో పెడుతున్నారు, ఒక వీడియో పైన దానిపైన టైటిల్ పెట్టచ్చుగా. ఒక 15 గ్రూపుల్లో అది కానీ ఫార్వర్డ్ అయ్యి వస్తే, ఒక గ్రూప్లో ఇలా ఫలానా వీడియో అని వచ్చింది అనుకోండి, ఆ టైటిల్ అక్కడ ఉంటే ఇది అక్కడ చూసా కదా అని ఇక్కడ మానేస్తాం. అంటే ఈ 14 మనం చూడకుండా ఉండొచ్చు కదా. టైటిల్ లేకుండా వీడియో ఎవరైనా పెట్టారంటే వాళ్ళు మనకి ద్రోహం చేస్తున్నారని అర్థం. అంతే కదా. ఫార్వర్డ్ మెసేజెస్ వల్ల అసలు ఎన్ని ఒక 100 గ్రూపులు ఉంటే 100 గ్రూపుల్లో 90 గ్రూపుల్లో ఒకటే మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది, ఒకటే వీడియో ఫార్వర్డ్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమిటంటే, ఒక గ్రూప్లో 250 మంది ఉంటే నాకు అవసరం లేనిది కూడా నేను చూశాను అంటే, చూడాల్సిన అవసరం వస్తోంది అంటే ఏం జరుగుతోంది? ఈ మొత్తం అంతా ఉండేటట్టు ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కదా ఇలా పెడుతున్నాయి. ఇవి అంతరిక్షంలో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎన్నోసార్లు మనకి నెట్ జామ్ అయిపోవడం, వెంటనే రాకపోవడం, మన దానిలో ఎక్కువ లేకపోయినా. ఉదాహరణకు కొత్త ఫోన్ తీసుకున్నాను, కొత్త నెంబర్ తీసుకున్నా, నాకు ఎవరి నెంబర్లు లేవు అందులో. అందువల్ల నాకు ఆ ఫోను, ఆ ఇన్స్ట్రుమెంట్కి నాకేమీ వాట్సాప్ మెసేజ్లు రాలా. కానీ నేను కొత్తగా ఒకటి చేద్దామంటే కూడా నాకు ఆలస్యమైంది. ఎందుకయింది అంటే, నెట్వర్క్ జామ్ అవుతోంది. నెట్వర్క్ ఎందుకు జామ్ అవుతోందంటే, అక్కర్లేనటువంటి మెసేజెస్ అన్నీ ఈ స్పేస్ అంతా నిండిపోవడం బట్టి. దానికి ఏదో ఈ సబ్జెక్ట్ చదివినటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళ లెక్కలు చెప్తారు. నేను ఎందుకు చెప్పట్లేదంటే, నేను చెప్పినంత మాత్రాన్ని ఎవరికి గుర్తుంటాయని నమ్మకం లేదు నాకు. అదేలేమ్మా. కానీ అత్యధికమని ఒకటి మనసులో గుర్తుపెట్టుకుని అంత చాలు. అందుకని అంత ఎక్కువ ఈ వేవ్స్ అన్నీ అక్కడ ఉండేటప్పటికీ, తరంగాలు ఇవన్నీ ఒకదాంతో ఒకటి కొట్టుకుని పోయి జామ్ అయిపోయి మనకు అత్యవసరమైనటువంటి మెసేజ్కి ఉపయోగపడటల్లా. ఒకటి, అంతరిక్షాన్ని పాడు చేస్తున్నాం. అమ్మ అంతరిక్షం పాడవుతోందా నిజమా అంటే నిజమే. ఎందుకంటే ఆకాశం శబ్ద గుణకం అని చెప్పారు.
మనం ఉచ్చరించిన ప్రతి ధ్వని ఆకాశంలో భద్రపరచబడి ఉంటుంది. జాగ్రత్త. ఎవరికీ తెలియదు, నేను ఆ మాట మాట్లాడాను, ఎవరు వినకుండా అన్నాను, నేను జయ ఇక్కడ ఇద్దరమే ఉన్నాం గనక నేను మాట్లాడినటువంటి మాట ఎవరికీ తెలియదు అని అనుకోవడానికి వీల్లేదు. అంతరిక్షం చాలా జాగ్రత్తగా భద్రపరుస్తుంది. అందుకే కదమ్మా అంటుంటారు కదా, ఏం మాట్లాడినా పైన ఉన్నవాడు వింటూ ఉంటాడని. అదేనేమో మనకు అదొక ఉదాహరణ. ఏమిటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలని ఇక్కడికిక్కడ మనం భద్రపరిస్తే మళ్ళీ వినగలుగుతున్నాం, అవునా కదా, రికార్డ్ చేసుకుంటున్నాం. కానీ భవిష్యత్తులో ఈ యంత్ర సామాగ్రితోనే ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు మాట్లాడిన మాటలను కూడా మనం రిసీవ్ చేసుకోగలిగినటువంటి టెక్నాలజీ వస్తుందట. పూర్వం అవన్నీ మహర్షులకు ఉండేవి, ఎప్పుడో ఎవరు మాట్లాడిందో వాళ్ళు వినగలిగేవారు, అది మనం నమ్మలా. ఇప్పుడేమిటి, వాళ్ళిద్దరూ నిన్న మాట్లాడుకుంది వాళ్ళు మేము విన్నాము అంటే మొదట్లో నమ్మలా, ఇప్పుడు నమ్ముతున్నావా లేదా? మనం మాట్లాడుకుంది రికార్డ్ చేస్తే వింటున్నాం. మనం రికార్డ్ చేసిన యంత్రంలో మళ్ళీ మనం వింటున్నాం. ఇప్పుడు ఆకాశంలో రికార్డ్ చేసింది కూడా యంత్రం ద్వారా వినేటటువంటి పరికరాలు వస్తే రావచ్చు. అంటే అర్థం ఏమిటి, అన్ని ధ్వని తరంగాల రూపంలో అక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరచబడుతోంది. ఎలా భద్రపరుస్తున్నారండి? అక్షరాల రూపంలో ఏమన్నా ఉందా? మనం మాట మాట్లాడితే అక్షరాలు లేవు కదా, ధ్వని తరంగాలుగా మారి భద్రపరచబడి మళ్ళీ ధ్వని తరంగాలు అక్షరాల రూపం ధరించి వినపడుతూ ఉన్నాయి. ఈ ధ్వని తరంగాలు అన్నవి ఎలా ఉన్నాయో ఇవి మనం పెట్టేటటువంటి ప్రతిదీ కూడా మనం పెట్టే మెసేజెస్ ద్వారా ఈ అంతరిక్షం నిండా నిండిపోయి కిక్కిరిసిపోతోంది. అందువల్లే మనకి ప్రతిదానికి ఇబ్బంది కలుగుతోంది. మనకి అధికారం ఉందా దీన్ని ఇంత చెడగొట్టడానికి? ఎవరికన్నా ఒకళ్ళకి మనం ఒక మెసేజ్ ఇవ్వాలనుకోండి, నేను జయలక్ష్మికి ఒక మెసేజ్ ఇవ్వాలి, గ్రూప్లో పెట్టే బదులు వ్యక్తిగతంగా జయలక్ష్మికి పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో. అమ్మాయికి ఏమనిపిస్తుంది, నా మీద ఎంత ప్రేమ, నాకు పర్సనల్గా మాట్లాడారు అని. అంచేత అలా పెట్టండి. మిగిలిన 249 మందికి వెళ్ళదు గనక ఇన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేయకుండా అంతరిక్షానికి సహాయం చేసిన దాన్ని అవుతా నేను. ఓకే అమ్మా. అలాగే ఫార్వర్డ్ మెసేజెస్ ఎందుకు పెడతారండి? మీరు ఒక్కళ్ళేనా తెలివిగల వాళ్ళు ప్రపంచంలో? మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎంతో మంది పెడతారు. నువ్వు కూడా ఎందుకు పెడతావు? ఒకసారి ఎప్పుడన్నా తీరిగ్గా ఉండి పని పాట లేక ఏదన్నా కాలక్షేపం కావాలి, పిచ్చెక్కిపోయినట్టుంది అని అనిపిస్తూ ఉంటుంది, పిచ్చి పనులు చేయాలని, అట్లాంటప్పుడు ఒక పని చేయండి. ఏమిటంటే ఈ ఫార్వర్డ్ మెసేజ్ పెట్టిన వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఇందాక పెట్టిన మెసేజ్లో ఏముంది విన్నావా అని అడగండి. అసలు తెలుసా, నువ్వు నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేసావు కదా, ఒక వీడియో ఫార్వర్డ్ చేసావు కదా, ఆ వీడియోలో ఉన్నది ఏమిటో చూసావా, అందులో ఏం చెప్పారో తెలుసా? అప్పుడు తెలుస్తుంది. ఒక 4-5 చేయండి, అట్లా ఏమవుతుంది? తెలిసిపోయింది. నువ్వు చదవని దానివి నాకెందుకు పడేస్తావు? నీకు అక్కర్లేని చెత్త నా మొహాన కొడుతున్నావా? ఇంట్లో కసు ఊడ్చి అవతల వాళ్ళ మొహాన పారేసినట్టు, పక్కింట్లో పడేసినట్టు నువ్వు చదవని నువ్వు చూడని మెసేజ్లని నా మొహాన కొట్టావా? సో నన్ను నువ్వు ఎంత చౌకబారుగా పరిగణించినట్టు కదా. 2-3 ఆ పని చేయండి. నేను ఒకటి ప్రాక్టికల్గా చెప్తానమ్మా. ఒక గ్రూప్లో శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అన్నది ఆశీర్వచనం. ఈ ఆశీర్వచనం రోజు పెట్టేవారు ఒక ఆయన అక్షరదోషాలతో. నేను 2 రోజులు సరిచేశా. మీరు పెట్టినటువంటి ఈ మెసేజ్లో ఈ దోషం ఉంది, సరి చేసుకోండి అని. 2 రోజులు పెట్టాను, 3వ రోజు కూడా అదే మెసేజ్ వచ్చింది. పెట్టాను. మీరు మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం తప్ప మెసేజ్లు చదివే అలవాటు ఉన్నవాళ్ళు కారు. ధర్మం కదా, మీరు మెసేజ్ పెట్టడం ఎంత ధర్మం, మీరు పెట్టడం మీ అధికారం అనుకుని పెట్టారు. మీరు పెట్టారు గ్రూప్లో ఉన్నందుకు, కానీ మీరు ఇంకోళ్ళు పెట్టింది కూడా చూడాలి కదా. నేను 2 రోజులు వరుసగా సరిచేశాక కూడా మీరు చూడలేదు అంటే మీరు చదవట్లేదని అర్థం. మెసేజ్లు చదవని వాళ్ళకి పెట్టే అధికారం లేదు. రేపు మళ్ళీ ఇదే మెసేజ్ కనుక వచ్చినట్టయితే నేను ఈ గ్రూప్లో నుంచి నిష్క్రమిస్తున్నాను అన్న 3వ నాడు మళ్ళీ అదే మెసేజ్ వచ్చింది. అంటే ఈ మెసేజ్ కూడా చదవలేదు ఆయన పెట్టడం తప్ప, ఫార్వర్డ్. వెంటనే
నా మెసేజీ కాపీ పెట్టి ఆ కాపీ పెట్టి ఇందువల్ల ఈ సమూహము నుండి నిష్క్రమించుతుంటేనే అని పెట్టి మానేశాం. ఇది వాస్తవంగా జరిగింది. ఇది మీకు చికాకు కలిగించే గ్రూపుల్లో ఈ పద్ధతి ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. గ్రూపుల వరకు అయితే ఓకేనమ్మా. ఇండివిజువల్ గా కూడా ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పేయడమే ఏముంది. ఇప్పుడు ఒకటి దేవుళ్ళ ఫోటోలు పెడతారండి రోజు. శుక్రవారం లక్ష్మీదేవి, గురువారం సాయిబాబా, మంగళవారం హనుమంతుడు. చూస్తూ చూస్తూ మంగళవారం నాడు హనుమంతుడి ఫోటోని నేను డిలీట్ చేయొచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అందుకని ఉంచుకుంటే స్పేస్ ఎక్కువ, స్పేస్ చాలదు. అసలు ఎందుకు మీకు చెయ్యాలి? మీకు భక్తి ఉంటే నువ్వు పూజ చేసుకో. నీకు భక్తి ఉంటే నువ్వు పూజ చెయ్యి, హనుమంతుడికి దండం పెట్టుకో. ఈ ఫార్వర్డ్ మెసేజ్ పెట్టే బదులు పోనీ ఆంజనేయాయ నమః అను, అంతకన్నా ఎక్కువ వద్దు. ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసే లోపల పని చేయొచ్చు కదా. లక్ష్మీదేవి అయిన నమః అనుకో, సరిపోయింది. ఎందుకు చేస్తున్నావు? నీకు భక్తి ఉందని మాకు తెలియాలా? పోనీ నీకు భక్తి ఉంది అని అనుకుంటే, నీకు భక్తి ఉందని అందరికీ తెలియాలని నీకు మనసులో బాగా కోరికుందనుకో, నీ డిపి నీకు ఇష్టదైవం ఫోటో పెట్టుకో, అయిపోయిందా? నీకు భక్తి ఉంది అని అర్థమైపోయింది. ఇంకెందుకు పెడతావు ఇవన్నీ? అవును, చూస్తూ చూస్తూ డిలీట్ చేయలేము, అందుకని ఉంచుకుంటే స్పేస్ సరిపోదు. అసలు ఒక కమ్యూనికేషన్ కోసం పెట్టుకున్నటువంటి ఈ వాట్సాప్ గ్రూప్ని హెడేక్గా చేసుకోవడం అవుతుంది. అవునమ్మా. రాత్రి 10ంటికి ఎవరన్నా ఫోన్ చేస్తూ ఏం చేస్తున్నావంటే అంట్లు తోముకుంటున్నాను అని చెప్తూ ఉంటాను నేను. ఏమిటి అంట్లు తోముకోవడం? వాట్సాప్ మెసేజ్లన్నీ క్లియర్ చేస్తున్నా. సూపర్ అమ్మా. ఏం చేస్తాం? ఎంత చేస్తాం? అక్కడికి చాలా సమూహాల వారికి నేను బతిమాలి చెప్పాను, నేను ఈ సమూహంలో ఉండనండి అని. అమ్మ మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఉండండి అంటే రోజుకు 250-300 మెసేజ్లు ఒక గ్రూప్లో ఉండి 100 గ్రూపుల్లో ఉంటే ఈ తలనొప్పి ఇంకేం కావాలి మనకి? ఇంకేం చదువుకోనక్కర్లేదా? ఇంకేమీ రాసుకోనక్కర్లేదా? ఇంకేమీ అక్కర్లేదా? అసలే దీన్ని కర్ణపిశాచి లాంటి పదాలు వాడుతున్నాం దీనికి పెట్టుకునేది. ఈ కర్ణపిశాచి చేతికి కూడా పిశాచం అయిపోతే ఎట్లా? చేతికి, మనకి, ఒంటికి, అసలు ఒంటికి అది ఒక భయం వేస్తోంది ఫోను అంటే. అంచేత మీరు నాకు అవకాశం ఇచ్చారండి జయ. సుమన్ టీవీ మాధ్యమంగా నేను చాలా మందికి చేసేటటువంటి ఒకానొక విన్నపం ఏమిటంటే, ఫార్వర్డ్ మెసేజెస్ పెట్టకండి. మీకు ఓపిక ఉంటే రాయండి. ఒకవేళ ఏదన్నా ముఖ్యంగా ఇది ఫార్వర్డ్ పెట్టాలి, అతి ముఖ్యమైంది అంటే దేని గురించి పెడుతున్నారో పైన రాయండి. ఎందుకంటే అప్పటికి 10 గ్రూపుల్లో దాన్ని చూసుంటే ఇది ఓపెన్ చేయరు. ఇంకొకసారి అందరికీ కూడా మీరు కూడా మీ వాళ్ళందరికీ చెప్పుకోండి, ఒక్కటి తయారు చేసి అన్ని గ్రూపుల్లో పెట్టండి. ఫార్వర్డ్ మెసేజ్ పెట్టేవాళ్ళు టైటిల్ పెట్టండి, ఫార్వర్డ్ మెసేజెస్ పెట్టకండి, సొంతగా రాసి పెట్టండి అని మీ అందరూ పెట్టుకుంటే కొంత నాకు కూడా నేనున్న గ్రూపుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది వింటూ ఉంటే దయచేసి దీన్ని అనుసరించి నన్ను అర్థం చేసుకుంటారు. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఈ మెసేజ్లు కూడా ఎక్కువగా